Yes. Good morning, everyone. This is Ramanjanelu, సీనియర్ జియోగ్రఫీ ఫ్యాకల్టీ. మనం ఈరోజు ఇండియన్ జియోగ్రఫీకి సంబంధించిన ఎంసీక్యూస్ గురించి డిస్కషన్ చేద్దాం. ఇవి ఎస్ఐ, కానిస్టేబుల్, ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్. నెక్స్ట్ వన్ ఈజ్ ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ వంటి అనేటి ఎగ్జామ్స్కి మనకి ఎంతగానో యూజ్ అవుతాయి. కాబట్టి ఈ యొక్క ఇండియన్ జియోగ్రఫీకి సంబంధించిన ఎంసీక్యూస్ కావాలంటే మీరు ఆర్వి అకాడమీ క్లాసెస్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 7702852860 అండి. ఇక్కడ ఆల్రెడీ మీకు ఆర్వి అకాడమీ క్లాసెస్ ఫోన్ నెంబర్ అని ఇచ్చాం చూడండి, 7702852860 అని. కాబట్టి ఈ యొక్క ఆర్వి అకాడమీ క్లాసెస్ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే మీకు జాగ్రఫీకి సంబంధించిన కరెంట్ జాగ్రఫీ యాజ్ వెల్ యాజ్ స్టాటిక్ జీకేకి సంబంధించి జాగ్రఫీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు అవైలబుల్ అవుతుంది. కాబట్టి మీరు ఎవరు కూడా మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఎంసీక్యూస్ను ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీరు ఇప్పటి వరకు చదువుకున్న అంశాలను ఒకసారి రివిజన్ అంటే రీక్యాప్చులేషన్ పునర్బలనం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకేనండి. ఇప్పుడు చూడండి, వన్ బై వన్ మీతోటి నేను డిస్కషన్ చేస్తాను. ఎస్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫస్ట్ వన్. ఇక్కడ చూడండి, వన్ ఈజ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్ ఈజ్ నాట్ ఏ పేరెంట్ పార్ట్ ఆఫ్ ద గంగా రివర్ సిస్టమ్ అని క్వశ్చన్ అడిగారు. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద గంగా రివర్ సిస్టమ్ అంటే మరి ఇక్కడ కింద ఆప్షన్ చూడండి ఎలా ఇచ్చారో. వన్ ఈజ్ సోన్ రివర్, నెంబర్ 2 ఈజ్ ధన్సిరి రివర్, అండ్ థర్డ్ వన్ ఈజ్ మందాకిని రివర్, అండ్ ఫోర్త్ వన్ ఈజ్ హిండన్ రివర్ అని ఇలా 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏదై ఉండొచ్చు అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ గంగా రివర్ సిస్టమ్ అన్నప్పుడు ఈ ఆప్షన్స్ ఇచ్చారు కదండి. ఇక్కడ మనకు ఏది గంగా రివర్ సిస్టమ్ కు ఉపనది కాదు అంటే ట్రిబ్యూటరీ కాదు అనేది క్వశ్చన్. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటి అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి చూడండి, సోన్ రివర్, తర్వాత ధన్సిరి, మందాకిని అండ్ హిండన్ రివర్స్. ఈ 4 రివర్స్ లో ఏది కాదు అని క్వశ్చన్ అడుగుతున్నాడు. కాబట్టి మనం ఏం చెప్పాలంటే కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ధన్సిరి అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ధన్సిరి, సోన్ అండ్ మందాకిని అండ్ హిండన్ ఇవన్నీ కూడా గంగా నదికి సంబంధించిన అంశాలు. కానీ ధన్సిరి మాత్రం ఇట్ ఈస్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ బ్రహ్మపుత్ర రివర్ సిస్టమ్ అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. దేనికి ఉపనది అండి ధన్సిరి అనేది? బ్రహ్మపుత్ర రివర్ సిస్టమ్ కి ఉపనదిగా చెప్పుకుంటారు. ఇట్ ఈస్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ బ్రహ్మపుత్ర రివర్. కాబట్టి సెకండ్ ఆప్షన్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సెకండ్ వన్ చూడండి. సెకండ్ క్వశ్చన్, హిమాలయన్ ఫారెస్ట్ రీసెర్చ్ సెంటర్ ఈజ్ లొకేటెడ్ అట్ అని క్వశ్చన్ అడిగారు. హిమాలయ అటవీ పరిశోధనా కేంద్రం ఎక్కడుంది అని దీనికి అర్థమండి. కాబట్టి హిమాలయన్ ఫారెస్ట్ రీసెర్చ్ సెంటర్ ఈజ్ లొకేటెడ్ అట్ కింద ఆప్షన్లు చూడండి, శ్రీనగర్, డెహ్రాడూన్, సిమ్లా అండ్ భూటాన్ అని ఇచ్చాడు. కాబట్టి 1 ఈజ్ శ్రీనగర్, నెంబర్ 2 ఈజ్ డెహ్రాడూన్, థర్డ్ వన్ ఈజ్ సిమ్లా అండ్ ఫోర్త్ వన్ ఈజ్ భూటాన్ అని ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ మనం ఏంటంటే హిమాలయన్ ఫారెస్ట్ రీసెర్చ్ సెంటర్ ఈజ్ లొకేటెడ్ అట్ మనం ఎక్కడ గుర్తుపెట్టుకోవచ్చు అంటే హిమాలయన్ రీసెర్చ్ సెంటర్. సెకండ్ ఆన్సర్ కరెక్ట్, డెహ్రాడూన్ అండి. ఈ యొక్క డెహ్రాడూన్ అనేది ఎక్కడ ఉంటుందంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. ఓకేనా అండి. ఎక్కడుంది అండి ఇది? ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంటుంది. ఓకేనా. ఇది మీరు జనరల్ గా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్ ఆరిజినేట్స్ ఇన్ అమర్కంటక్ హిల్ ఇన్ మధ్యప్రదేశ్ అన్నాడు. అంటే క్రింది నదుల్లో ఏ నది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అమర్కంటక్ హిల్ లో జన్మించింది అని క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్ కు మీకు ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే ఒకటి గోమతి రివర్, నెంబర్ 2 ఈజ్ రావి రివర్, థర్డ్ వన్ ఈజ్ నర్మదా రివర్ అండ్ ఫోర్త్ వన్ ఈజ్ పెరియార్ రివర్ అని ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే దీనికి నర్మదా రివర్ అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ నర్మదా. నర్మదా రివర్ ఎక్కడ ఆరిజిన్ అయింది అంటే ద నర్మదా రివర్ ఆరిజినేట్స్ అట్ అమర్కంటక్ ప్లాట్యూ ఇన్ మధ్యప్రదేశ్. ఇట్ ఈస్ అ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ అండి. ఇట్ ఈస్ ఎ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ టువర్డ్స్ వెస్ట్ అండ్ డ్రైన్స్ ఇంటూ అరేబియన్ సీ. ఇప్పుడు గోమతి ఉంది, రావి ఉంది, పెరియార్ ఉంది. గోమతి, రావి హిమాలయన్ రివర్స్. పెరియార్ రివర్ వచ్చేసి కేరళ రాష్ట్రంలో. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ నర్మదా. ఎస్. ఓకే. ఫోర్త్ క్వశ్చన్ చూడండి, ద లీస్ట్ పాపులేటెడ్ స్టేట్ ఇన్ ఇండియా ఈజ్ అన్నాడు. అంటే భారతదేశంలో జనాభా తక్కువగా ఉన్న రాష్ట్రం ఏది అని క్వశ్చన్ అడుగుతున్నాడు. కాబట్టి భారతదేశంలో అకార్డింగ్ టు 2011 సెన్సస్ రికార్డ్స్ ప్రకారం ద లీస్ట్ పాపులేటెడ్ ఇండియన్ స్టేట్ ఈజ్ సిక్కిం అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సిక్కిం.
ఏదండి కరెక్ట్ ఇన్ఫర్మేషన్? సిక్కిం. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సిక్కిం. సిక్కిం అనేది ఏంటంటే భారతదేశంలో జనాభా తక్కువగా ఉన్న రాష్ట్రం యాజ్ పర్ 2011 సెన్సస్ రికార్డ్స్. ఇక్కడ పాపులేషన్ ఎంత అంటే ఓన్లీ 6,00,000 అండి. మోర్ దాన్ 6,00,000 అంటే 6,00,000 పైబడి జనాభా ఉంది. ఇప్పుడు ఫిఫ్త్ క్వెషన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండియన్ స్టేట్ హ్యాస్ ద స్మాలెస్ట్ కోస్టల్ లైన్ అని క్వెషన్ అడుగుతున్నాడు. భారతదేశంలో సముద్ర తీర రేఖ తక్కువగా ఉన్న రాష్ట్రం ఏది క్రింది వాటిలో? కాబట్టి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండియన్ స్టేట్ హ్యాస్ ద స్మాలెస్ట్ కోస్టల్ లైన్ అన్నాడు. కింద ఆప్షన్స్ ఒకటి కేరళ, నెంబర్ 2 వచ్చేసి వెస్ట్ బెంగాల్, థర్డ్ వన్ ఈస్ గోవా అండ్ ఫోర్త్ వన్ ఈస్ ఒడిస్సా అన్నాడు. కాబట్టి భారతదేశంలో సీ కోస్టల్ లైన్ తక్కువగా ఉన్న రాష్ట్రం ఏదంటే గోవా అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈస్ థర్డ్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ గోవా. ఎస్ ఓకే. సిక్స్త్ వన్ చూడండి, ఆరవది. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజియన్ ఇన్ ఇండియా ఈజ్ నాట్ ఏ ప్రొడ్యూసర్ ఆఫ్ పెట్రోలియం మినరల్స్? కాబట్టి విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజియన్ ఈజ్ ఇండియా ఈజ్ నాట్ ప్రొడ్యూసర్ ఆఫ్ పెట్రోలియం మినరల్స్ అంటున్నాడు. అంటే ఫ్యూయల్ మినరల్స్ అన్నా పెట్రోలియం మినరల్స్ అన్నా ఒకటే అండి. ముఖ్యంగా క్రూడ్ ఆయిల్, పెట్రోల్, డీజిల్, కిరోసిన్, లూబ్రికెంట్స్ వీటిని పెట్రోలియం ఆర్ క్రూడ్ ఆయిల్ అంటారు. మరి ఆ వాటికి బాగా ఫేమస్ అయినది కానిది ఏది అని కింద ఇచ్చాడు. కింద చూడండి, డెల్టా ఆఫ్ నర్మదా రివర్ అని ఇచ్చాడు. సెకండ్ ఆప్షన్ డెల్టా ఆఫ్ కృష్ణా రివర్ అని ఇచ్చారు. థర్డ్ వన్ బాంబే హై ముంబై, దిగ్బోయ్ ఇన్ అస్సాం అని ఇచ్చాడు. కాబట్టి ఈ యొక్క పెట్రోలియం మినరల్స్‌కు ప్రొడ్యూస్ చేయడంలో అంత ప్రాధాన్యత లేని, ఇంపార్టెన్స్ లేని రివర్ బేసిన్ ఏదంటే డెల్టా ఆఫ్ నర్మదా రివర్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ 1. ఓకేనండి. డెల్టా ఆఫ్ కృష్ణా, బాంబే హై అండ్ దిగ్బాయ్ అస్సాంలో ద పెట్రోలియం రిజర్వ్స్, ద న్యాచురల్ గ్యాస్ అండ్ పెట్రోలియం సఫిషియంట్ అవైలబుల్ ఇన్ బాంబే హై బేసిన్. నెక్స్ట్ వన్ ఈజ్ కృష్ణా రివర్ బేసిన్ అండ్ ఆల్సో ఈ ప్లేస్‌లో బాగా దొరుకుతుంది. ఇప్పుడు చూడండి సెవెంత్ వన్. సెవెంత్ క్వెషన్ మీకు ఇక్కడ ఏమిచ్చాడంటే రివర్ ఇండస్ ఆరిజినేట్స్ ఫ్రమ్ అని ఇచ్చాడు. రివర్ ఇండస్, ఇండస్ అంటే సింధు అంటారండి. ఈ యొక్క ఇండస్ ఆర్ సింధు నది ఎక్కడ ఆరిజిన్ అయింది అంటే ఫస్ట్ ఆప్షన్ మీకు ఏమిచ్చాడంటే హిమాలయన్ రేంజ్, నెంబర్ 2 ఈజ్ కారాకోరం రేంజ్ అండ్ థర్డ్ వన్ ఈజ్ కైలాస రేంజ్ అండ్ ఫోర్త్ వన్ ఈజ్ హిందూ కుష్ రేంజ్ అని ఇచ్చాడు. కాబట్టి ద ఇండస్ రివర్ ఆరిజినేట్స్ ఫ్రమ్ మౌంట్ కైలాష్ ఆర్ కైలాష్ రేంజ్. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ కైలాష్ రేంజ్ అన్న విషయాన్ని థర్డ్ వన్ అండి. థర్డ్ వన్. థర్డ్ వన్ వచ్చేసి కైలాస్ రేంజ్ ఇంపార్టెంట్. అక్కడ కైలాస్ రేంజ్ అంటే మౌంట్ కైలాస్‌కి దగ్గరలో మానస సరోవర్ అనే ప్లేస్ వద్ద ఇండస్ రివర్ అనేది ఆరిజిన్ అవుతుంది. ఇది కూడా ఇట్ ఫ్లోస్ టువర్డ్స్ నార్త్ వెస్ట్ అండ్ డ్రైన్స్ ఇంటూ అరేబియన్ సీ అండి. ఎయిత్ క్వెషన్ చూడండి. ఎనిమిదవది వచ్చేసి పంజాబ్. ఎయిత్ క్వెషన్ పంజాబ్ హాస్ ఎ లార్జ్ నంబర్ ఆఫ్ ఇనండేషన్ కెనాల్స్ డ్రాయింగ్ వాటర్ ఫ్రమ్ అంటున్నాడు. కాబట్టి పంజాబ్ రాష్ట్రంలో వచ్చేసి ఈ యొక్క ఇనండేషన్ ఆఫ్ కెనాల్స్ అంటే వరద కాలువలు మరి ముఖ్యంగా ఉన్నాయి, ఎక్కువగా ఉన్నాయి. మరి ఏ రివర్‌కి ఎక్కువగా ఉన్నాయి పంజాబ్‌లో రాష్ట్రంలో ఏ నదికి వరద కాలువలు ఎక్కువగా ఉన్నాయి? ఇన్ పంజాబ్ హాస్ ఎ లార్జ్ నంబర్ ఆఫ్ ఇనండేషన్ కెనాల్స్. అంటే ఇనండేషన్ కెనాల్స్ మీన్స్ వరద కాలువలు ఎక్కువగా ఉన్న నది ఏది పంజాబ్ రాష్ట్రంలో? కింద ఆప్షన్ చూడండి. 1 ఈజ్ జీలం రివర్, నెంబర్ 2 ఈజ్ సట్లెజ్ రివర్ అండ్ థర్డ్ వన్ ఈజ్ బియాస్ రివర్ అండ్ ఫోర్త్ వన్ ఈజ్ చినాబ్ రివర్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సట్లెజ్ రివర్. ఈ సట్లెజ్ రివర్‌కి వరద కాలువలు ఎక్కువగా ఉన్నాయి. అంటే వాటిని ఇంగ్లీష్‌లో ఏమంటారంటే ఇనండేషన్ కెనాల్స్ అంటారండి. ఓకే. నైన్త్ క్వెషన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద లార్జెస్ట్ రివర్ ఐలాండ్ ఇన్ ఇండియా అంటున్నాడు. ఇప్పుడు భారతదేశంలో ద లార్జెస్ట్ రివర్ ఐలాండ్ ఇన్ ఇండియా అని క్వెషన్ అడిగాడు. అంటే దీన్ని తెలుగులో ఏమంటారంటే నది ఆధార ద్వీపం అంటారు. కాబట్టి భారతదేశంలో అతిపెద్ద నది ఆధార ద్వీపం ఏది? ద లార్జెస్ట్ రివర్ ఐలాండ్ ఇన్ ద వరల్డ్ ఇన్ ఇండియా అన్నప్పుడు ఫస్ట్ వన్, ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడండి? డైవర్ ఐలాండ్ అన్నాడు. డైవర్ ఐలాండ్. నంబర్ 2 ఈజ్ గుండు ఐలాండ్ అన్నాడు. థర్డ్ వన్ ఈజ్ డయూ ఐలాండ్ అన్నాడు. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ మజూలీ ఐలాండ్ అన్నాడు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ మజూలీ రివర్ ఐలాండ్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫోర్త్ ఆన్సర్. ఫోర్త్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. దీనికి సంబంధించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తానండి. మజూలీ రివర్ ఐలాండ్. మజూలీ రివర్ ఐలాండ్ అనేది ఇట్ ఈస్ నాట్ ఏ లార్జెస్ట్ రివర్ బేస్డ్ ఐలాండ్ ఇన్ ఇండియా. అక్రాస్ ద వరల్డ్ ఇట్ ఈస్ ద లార్జెస్ట్ రివర్ ఐలాండ్ ఇన్ ద వరల్డ్, మజూలీ రివర్ ఐలాండ్. ఈ మజూలీ రివర్ బేస్డ్ ఐలాండ్ వాస్ ఫార్మ్డ్ బై ద బ్రహ్మపుత్ర రివర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ అస్సాం. అస్సాం రాష్ట్రంలో ఈ యొక్క బ్రహ్మపుత్ర నది చేత ఈ యొక్క మజూలీ రివర్ ఐలాండ్ అనేది ఫామ్ అయింది. ఇది ఎలాంటిది అంటే ఇట్ ఈస్ ద లార్జెస్ట్ రివర్ బేస్డ్ ఐలాండ్ ఇన్ ద వరల్డ్. నాట్ ఓన్లీ ఇండియా, ఇట్ ఈస్ ద లార్జెస్ట్ రివర్ బేస్డ్ ఐలాండ్ ఇన్ ద వరల్డ్, మజూలీ రివర్ ఐలాండ్. ఓకే. 10th క్వెషన్ చూడండి. 10వ క్వెషన్ మీకు ఏమని ఇచ్చాడంటే ద సదర్న్ టిప్ ఆఫ్ ఇండియా అన్నాడు. అంటే భారతదేశం యొక్క దక్షిణపు అంచు ఏది అని క్వెషన్ అడిగాడు.
ద సదరన్ టిప్ ఆఫ్ ఇండియా ఈజ్. కాబట్టి అక్కడ మీకేమి ఇచ్చాడంటే కవలం ఇన్ తిరువనంతపురం. నెక్స్ట్ వన్ సెకండ్ ఆప్షన్ ఇందిరా పాయింట్ నికోబార్ ఐలాండ్స్. నెక్స్ట్ వన్ కేప్ క్యామెరూన్ ఆర్ కన్యాకుమారి. అండ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి పాయింట్ కాలిమర్ అని ఇచ్చారు. కాబట్టి ద సదరన్ టిప్ ఆఫ్ ఇండియా, సదరన్ టిప్ ఆఫ్ ఇండియా అంటే మెయిన్ ల్యాండ్‌లో దక్షిణ భాగంలో చిట్ట చివరి అంచు వచ్చేసి ఏంటి అంటే మనం ఆన్సర్ ఏం చేయాలంటే కేప్ కామెరూన్, కన్యాకుమారి అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కేప్ కామెరూన్. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈస్ థర్డ్ వన్ కేప్ కామెరూన్ ఆర్ కన్యాకుమారి. ఇక్కడ ఒక విషయం చూడండి, అందరూ కూడా అబ్జర్వ్ చేయాలండి ప్లీజ్. ద సదరన్ టిప్ ఆఫ్ ఇండియా అన్నప్పుడు మెయిన్ ల్యాండ్ అన్నప్పుడు కేప్ కామెరూన్, కన్యాకుమారి, తమిళనాడు. ఇంకొక విషయం ఏంటంటే సదరన్ మోస్ట్ టిప్ ఆఫ్ ఇండియా. అక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి. సదరన్ టిప్ అన్నప్పుడు కేప్ కామెరూన్, కన్యాకుమారి. సదరన్ మోస్ట్ టిప్ అన్నప్పుడు మీకేం చెప్పాలంటే మోస్ట్ సదరన్ టిప్ ఆఫ్ ఇండియా అని క్వెషన్ అడిగితే మీరేం ఆన్సర్ చేయాలంటే ఇప్పుడు మనం ఏం చెప్పాలంటే జనరల్‌గా ఇందిరా పాయింట్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఇది ఇందిరా పాయింట్. ఈ యొక్క ఇందిరా పాయింట్ అనేది ఎక్కడుంటుంది? ఇది నికోబార్ ఐలాండ్స్‌లో ఉంటుందండి. ద ఇందిరా పాయింట్ వాస్ ట్రిగ్గర్డ్ బై ద సునామీ ఇన్ 2004 డిసెంబర్ 26. 2004 డిసెంబర్ 26వ తారీఖున ఇక ఇందిరా పాయింట్ అనేది సునామీ ప్రభావానికి గురైంది. ఇది సదరన్ మోస్ట్ టిప్ ఆఫ్ ఇండియా అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సదరన్ టిప్ ఆఫ్ ఇండియా అని క్వెషన్ అడిగితే మీరు ఏం ఆన్సర్ చేయాలి? కేప్ కామెరూన్, కన్యాకుమారి థర్డ్ ఆప్షన్ కరెక్ట్. ఓకేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్. ఇలాంటి వీడియోస్ కోసం, ఇలాంటి ఎంసీక్యూస్ కావాలి అంటే మీరు ఆర్‌వి అకాడమీ క్లాసెస్‌కి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. నా నంబర్ వచ్చేసి 7702852860. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్.